హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మేక తలకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ముక్కలన్నిటిని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం పసుపు, నూనె, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నూనె, టీ గ్లాస్ తోటి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఎంత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని ఒక 4-5 విజిల్ రానివ్వాలి. అలాగే 3 ఉల్లిపాయలని మధ్యలోకి కట్ చేసి దాన్ని కూడా కాల్చి పక్కన ఉంచాలి. ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు 2 కాల్చుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ ధనియాలు, గసగసాలు, సాజీరా, అనాస పువ్వు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి ఎండు కొబ్బరి కూడా దానిలోనే వేసుకొని పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఇందాకలా కాల్చుకున్న ఉల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు వేసి వేగనిచ్చి దాంట్లోకి ఇందాకలా పేస్ట్ చేసుకొని ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ ముక్కలన్నిటిని గిన్నెలోకి వేసుకొని తాలింపులో వేసి బాగా మగ్గనియాలి. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇది కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడకనిచ్చి దీంట్లోకి ఇందాకలా పొడి చేసుకున్న ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుంటేనే ఫ్రెష్గా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు నీళ్ళు ఎంత కావాలో క్వాంటిటీ చూసుకొని నేనైతే ముక్క ముడిగిన దాకా పోస్తున్నాను. సూపు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇది కుక్కర్లోనే సగం ఉడికిపోయింది కదా, కాబట్టి ఇక్కడ నీళ్ళు తక్కువే పడుతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం ఉడికిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెబ్బ వేసుకుంటే, ఇప్పుడు సగం ఉడికిన తర్వాత వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే కొత్తిమీర, కసూరి మేతి వేసుకుంటే కూర బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలాగైతే ఉంది. ముక్క బాగా ఉడికిపోయిందండి. అంతే, మేక తలకాయ కూర రెడీ అయిపోయింది. ఇది ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి వండి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్